క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృప వల్ల ఈ సంవత్సరం చూసే ధన్యతను దేవుడు నీకు నాకు మనందరికీ దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి దేవునికి మరి ముఖ్యంగా వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నానండి. దేవుడు మా పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో బలంగా వాడుకుంటూ ఉన్నాడు. ఇంకా రాబోయే తరానికి ఇంకా అనేక మందికి దేవుని సత్య సువార్త చాటి చెప్పాలన్నది మా ఆశ, ఆకాంక్ష, మా కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. ఈలోపు నాకు పాట అవకాశం ఇచ్చారు. అయితే నేను సాక్ష్యం చెప్పాలని దేవుని సన్నిధిలో నిర్ణయించుకొని వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచితమైన కృప చేత మా దీన పరిచర్యలలో ఎంతగానో మా పట్ల కృప చూపిస్తున్నాడండి. ఫిబ్రవరి మాసంలో మేము చాలా సమస్యలను ఎదుర్కొన్నాం, చాలా శోధనలు ఎదుర్కొన్నాం, ఊహించలేదు, అనుకోలేదు. అయితే మేము ఇలాంటి పరిస్థితి వస్తుందా మా జీవితంలో అని చెప్పేసి మేము చాలా కృంగిన పరిస్థితుల్లో, అనుకుంటున్న పరిస్థితుల్లో మాకు భయంకరమైన శోధనలు, అవమానాలు, నిందలు వచ్చాయి. అయితే ఆ సమయంలో నేను దేవునితో ఒక నిత్య నిబంధన చేసుకున్నాను. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవునితో ఒకటే చెప్పా, అయ్యా, ఈ లోకాన్ని నేను ప్రేమించలేదు. చిన్న వయసు నుంచి నీ మందిర ఆవరణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నేను ఎప్పుడు మనవి చేసుకునేది ఏంటి అంటే, అయ్యా, నేను ఏదో విధము చేతనైనను పాపం చేసి ఉంటానేమో, ఒకవేళ ఒక మాట చేతైనా అబద్ధమాడి నేను పాపం చేసి ఉంటానేమో. అయితే నీ మందిర ఆవరణంలోకి వచ్చే అర్హత నాకు ఎంత మాత్రమూ లేదు. అయితే నాదొక చిన్న కోరిక యేసయ్యా, నీ మందిర ఆవరణంలో నిలువబడి నేను స్తుతించుకునే అర్హత నాకు లేకపోతే అదిగో గడప దగ్గర నాకు నివాసాన్ని ఇవ్వయా, గడప దగ్గర నుంచునే అవకాశాన్ని నాకు ఇవ్వు, గడప దగ్గర నీ మందిర గడప దగ్గర నేను స్తుతిస్తానయ్యా. నాకు తెలుసో తెలియకో తెలియదండి, చిన్నప్పటి నుంచి నేను దేవుని దగ్గర ఇదే ప్రార్థన చేసుకునేదాన్ని. అయ్యా, నీ మందిర ఆవరణంలోకి వచ్చే అర్హత నాకైతే లేదు. అయితే నీ గడప దగ్గర మాత్రం నాకు స్థలం ఇయ్యయ్యా. నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నిన్ను కీర్తించకుండా నేను ఉండలేను, నిన్ను ప్రకటించకుండా అంతకంటే నేను ఉండలేనయ్యా అని చెప్పి చిన్నప్పటి నుంచేనండి ఎందుకో ఇలాంటి ప్రార్థన నేను చేస్తూ ఉండేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఆలకించి తన సేవకు నన్ను ఉన్నతమైన మహిమగల పరిచర్యకు ఆయన నన్ను ఎన్నుకొని ఈ విధంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. అయితే ఆ సమయంలో, ఆ శోధన సమయంలో నేను దేవునితో ఇదే మాట్లాడుతూ వచ్చాను. నేను సేవకైతే సమర్పించుకున్నాను, కానీ పరిచర్యను మాత్రం చేయలేకపోతున్నానయ్యా. పరిచర్యను చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి 3 రోజులండి నేను దేవునితో పెనుగులాడాను. అయితే మూడో రోజు మధ్యాహ్న కాల సమయంలో మోకాళ్ళ మీద ఉండి బైబిల్ తీసుకొని ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏంటయ్యా మా పరిస్థితి, నిన్నే నమ్ముకొని వచ్చాము, ఉద్యోగాలు చేసుకుంటే ఈ పాటికి 2 లక్షన్నర మేము సంపాదించుకోవచ్చు. ఉద్యోగాలు కాదు, నీ పరిచర్య శ్రేష్టమైన అనుభవం అని దేవుడు తన చదువులో కూడా అమితమైన జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు ఇద్దరిని ఎంతగానో కృప చూపించాడండి. అయితే 2 ఉద్యోగం చేసుకుంటే, పాస్టర్ గారు ఉద్యోగం చేస్తూనే సావుకు వచ్చారు. 2 ఉద్యోగం చేసుకుంటే చాలా వస్తుంది, కానీ మేము డబ్బు కోసం రాలేదు, నీ మహిమగల పరిచర్యను మేము చాటి చెప్పడానికి వచ్చాము. అయితే నేను ఖాళీగా ఉంటాను, నాకు ఎంత మాత్రం ఇష్టం లేదయ్యా. 14 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నాను. 14 సంవత్సరాలు యోసేపు శ్రమ అనుభవంలో ఉన్నాడు. యోసేపుకు ఒక విడుదలను ఇచ్చావు. నేను ప్రకటించాలి, నేను ఖాళీగా ఉండటానికి నేను రాలేదయ్యా. ఖాళీగా ఉండటానికి వస్తే నేను కూడా ఒక టీచర్ను చేసుకొని చక్కగా ఉండేదాన్ని, కానీ నీ మహిమగల పరిచర్య నేను చేయాలని దేవునితో 3 రోజులు పెనుగులాడుతూ ఉన్నానండి. దేవునితో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు, నేను ఏది మనవి చేసినా ఆయన ప్రతి మనవి అండి. పాస్టర్ గారు ఎప్పుడూ అంటాడు నాతో ఒకే మాట, వీడి నువ్వేంది ఆశించింది వెంటనే దేవుడు చేస్తున్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని ఎప్పుడు ఆ మాట అంటూ ఉంటాడు. అది చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినండి, దేవుని సన్నిధిలో నేను కన్నీరు కార్చి ఒక మనవిని అడిగితే ఆయన వెంటనే ఆ మనవిని ఆలకించి సఫలపరుస్తాడు. ఆ రోజు కూడా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. ఏంటయ్యా, నీ పరిచర్యలో మమ్మల్ని వాడుకో అని చెప్పి మాట్లాడుతూ అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే, నేను గత కాలంలో కూడా చెప్పానండి, ఒక ఆయన దర్శనంలో నేను నిద్ర కూడా పోలేదు, ఆయనతో మోకాళ్ళ మీద ఉండి నేను మాట్లాడుతూ సొమ్మశీలి అట్లా తలవాల్చాను. ఒక ఆయన నా దగ్గరకు వస్తున్నాడు, చేతులు చాపి నన్ను ఇట్లా పిలుస్తూ ఉన్నాడు. నేను రాను అని అలిగినట్టు నేను రాను అని ఏడుస్తూ ఉన్నాను. ఆయన రామ్మ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన నేను కౌగిలించుకున్నాను. ఆయన ఒక మాటను చెప్పాడండి నాతో, నేనున్నాను.
అప్పుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని చాలా ఆనందంతో, నాకు లేని అప్పటి వరకు నేను చాలా నీరసంగా ఉన్న నన్ను దేవుడు బలపరిచాడు. చాలా ఉత్సాహంగా లెగిసి బైబిల్ చదువుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, దిగులు పడవద్దు, ధైర్యము తెచ్చుకో, జడియవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎంతో ఆనందంతో అప్పటి వరకు చాలా దిగులుగా ఉన్న నేను, ఆయన నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి చాలా ధైర్యంగా లేసి గబగబా లేసి అన్నం వేసుకుని తిని పాష గారికి ఈ దర్శనం గురించి, ఈ మాటల గురించి చెప్పాను. చాలా ఆనందించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, వెంటనే మాకు భీమవరం దగ్గర ఉన్న ప్రాంతం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే, ఇక్కడ ఉద్యోగ సభలు జరుగుతున్నాయి పాస్టర్ గారు, మీ నుంచి మాకు ఒక డేట్ కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు చాలా ఖాళీగా ఉన్నామనే అనిపించింది నాకు. చాలా శోధనలు గుండా నడుస్తూ ఉన్నాము, ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నాము. వెంటనే అండి మేము వాళ్ళకి డేట్ ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని ఎంత గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన తప్పే దేవుడు కాదండి. వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానం మన జీవితాల్లో రూఢిగా నెరవేర్చే వరకు ఆయన ఊరుకుండడు. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అదేవిధంగా అట్లా పరిచర్యలు మేము కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా మంది ద్వారా, పాస్టర్ గారు ఇంత మంచి వర్తమానాలు చెప్తున్నారు కదా పాస్టర్ గారు, నేను పాస్టర్ గారితో కూడా వెళ్తూ ఉన్నాను. ఆ సమ్మర్ అంతా దేవుడు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా మీటింగ్స్ లో బిజీగా దేవుడు తన పరిచర్యలు వాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు చాలా మంది నాతో చెప్పారు, యూట్యూబ్ పరిచర్య మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, అనేక మందికి ఆ వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి కదా, ఎందుకు వాటిని వ్యర్థం చేస్తున్నారు అని చెప్పినప్పుడు నాలో ఆలోచన వచ్చింది, మాకైతే బలం చాలదు, యూట్యూబ్ పరిచర్య అనగానే కనుక్కోగానే 20,000 అన్నారు. మన దగ్గర కెమెరా లేదు, ల్యాప్టాప్ లేదు, ఏమీ లేదు. అయితే దేవుడు నాతో సెలవిచ్చాడు అంటే ధైర్యంగా ముందుకు వెళ్దాము, అది ఆయన పని, ఆయన చూసుకుంటాడు అని చెప్పి మేము ధైర్యంగా అడుగు ముందుకు వేశామండి. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ ఇప్పటి వరకు దేవుడు అనేక ప్రాంతాల్లో నన్ను పాస్టర్ గారిని బలముగా వాడుకోవడం జరిగింది. అయితే దేవుని సన్నిధిలో ఇంకా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. నేను ఇలానే, మీరు ప్రజలు చాలా మంది ఉన్నారు, నేను వాక్యం బోధిస్తున్నాను, ఉపవాసం ఉండండి, ఉపవాసం ద్వారా అద్భుత కార్యాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారని ప్రకటిస్తూ ఉన్నాను. అయితే పాస్టర్ గారితో నేను చెప్పాను, అంటే నాకు ఎందుకో దర్శనం ఇలా 3 రోజుల నుంచి కంటిన్యూగా వస్తుంది, ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తాను అని. అయితే ఇంకా దేవుణ్ణి అడగాలి, ఇంతే కాదు అంటే దేవుడు తన వాక్యము ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు, ఉపవాసము ద్వారా యెషయా గ్రంథంలో. అయితే నేను అప్పుడు పాస్టర్ గారికి చెప్పాను, లేదండి నేను ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తాను. ఎంతో మంది ఉన్నారు కన్నీటి అనుభవాల్లో, శోధనలు, వేదనలు, బాధల్లో, కృంగిన అనుభవాల్లో, చాలా మంది వ్యాధుల చేత చాలా మంది ఉన్నారు. నేను కన్నీటితో వారి గురించి భారంగా ప్రార్థించాలి అని చెప్పినప్పుడు దేవుడు కూడా ఏ రోజు నేను స్టార్ట్ చేయాలని దేవుణ్ణి అడిగినప్పుడు, యూదులకు శ్రేష్టమైన దినమును, యూదులు ఆచరించే దినము ఉపవాస ప్రార్థన ఏ రోజు అంటే మంగళవారం. దేవుడు నన్ను మంగళవారాన్ని నాకు సిద్ధపాటు చేశాడు. వెంటనే నేను పాస్టర్ గారికి చెప్పాను, అంటే నేను మంగళవారం ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేస్తానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనను దేవుడు చాలా జయప్రదంగా జరిపిస్తున్నాడు, చాలా ఆశీర్వాదకరంగా జరిపిస్తున్నాడు. ఎంతో మంది కన్నీటి అనుభవాలతో ఉన్నవారు చాలా మంది అండి, మన సంఘంలోనే చాలా మంది, దాదాపు 100 మంది వస్తున్నారు. అదేవిధంగా లైవ్ లో చాలా మంది 400-500 మంది పాల్గొంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ మాటలు మీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. ఈ మాటల ద్వారా కొంతమంది అన్న రక్షింపబడతారని. ఉపవాస ప్రార్థన చాలా మేళ్లు చేస్తుందండి. పొందలేని కార్యాలు పొందగలము, కట్టలేని వాటిని కట్టగలము, అనేక అద్భుతాలు మనం చవి చూడగలము. ఎక్కడ? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా మాత్రమే ప్రతి సమస్య నుండి దేవుడు మనకు విముక్తిని కలిగిస్తాడు. ఒక చిన్న సాక్ష్యం 2 minutes. అయితే బెంగళూరు దగ్గర ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. ఆమె పేరు మేరీ రత్నం. ఏంటి సిస్టర్ అని నేను క్రిస్మస్ సాయంత్రం ఫోన్ లిఫ్ట్ చేశాను. అక్క మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అని అంది. ఏం సిస్టర్ చెప్పండి, కొంచెం నాకు టైం అవుతుంది, మేము మీటింగ్కి వెళ్ళాలి అని అంటే, అక్క చిన్న సాక్ష్యం అక్క అని చెప్పింది. చెప్పమ్మా ఏంటి అంటే, అక్క మీరు ఉపవాస ప్రార్థన రోజు నాకు తెలియదు, మీ టైటిల్ నేను చూశాను, ఏంటి అంటే శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, అయితే ఉపవాస ప్రార్థనలో పాల్గొను. అయితే నేను ఇట్లా ఫోన్ చూస్తూ ఉన్నాను, ఆ టైటిల్ కనిపించింది. అక్క ఏంటి ఈ టైటిల్ అని నేను ఓపెన్ చేస్తే, ఆ రోజు మీరు ఎస్తేరు గురించి చెప్తున్నారు. ఎస్తేరు ఎవరు తల్లిదండ్రులు లేరు, ఒక అనాథ, జీవించవచ్చు, తిరగవచ్చు ఇష్టానుసారంగా, అయినప్పటికీ ఎవరు లేనప్పటికీ దేవుని మీద ఆధారపడింది. యోసేపు కూడా తనకి ఎవ్వరూ
లేరు, అయినప్పటికీ దేవుని మీద ఆధారపడ్డాడు. 127 సంస్థానాలకు రాణిగా చేశాడు ఎస్తేర్ను. దేవుడు యోసేపును ప్రధానిగా చేశాడు అని ఆ రోజు మీరు వాక్యం చెప్పారు అక్క అంటే, అవునమ్మా నేను చెప్పానమ్మా అని చెప్పాను. అయితే అక్క, నాకున్న ఒక కొడుకు, వాడికి 18 సంవత్సరాలు, వాడికి లేని అలవాటు ఏదీ లేదక్క. భయంకరమైన డ్రింకరు. నాకు నా భర్తకు మాట వింటలేదు, మా ఇంట్లో సంతోషం అనేది అసలు లేదక్క అని చెప్పేసి చెప్పింది. అవునమ్మా, అవునా అని అన్నాను. అయితే అక్క, ఇప్పుడు ఒక సంతోషంగా మేము ఉన్నాము అని అంటే, ఏంటమ్మా అని అంటే, అక్క ఆ రోజు నా కొడుకు వచ్చాడు, నేను సెల్లో చూస్తున్న దాన్ని నేను టీవీలో పెట్టుకున్నాను. అప్పుడు మీరు పెద్దగా చెప్తున్నారు, కన్నీరుతో యవనస్తుల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నా బిడ్డ వచ్చాడు, నా బిడ్డ కూడా వింటే బాగుండు అని అనుకుంటూనే నేను ప్రార్థనలో మీతో పాటు ఏకీభవించానక్క. నా కొడుకు కూడా వచ్చేసి సోఫాలో కూర్చున్నాడు. అయితే నేను వేదనతో ఎంతో ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాను, నా బిడ్డను కూడా మార్చు అని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నా యవ్వనస్తుడు చంటి పిల్లవాడిలాగా నా ఒడిలో తల పెట్టుకొని భయంకరంగా నన్ను హత్తుకొని ఏడ్చాడక్క అని చెప్పింది ఆ తల్లి. అయితే అవునమ్మా సంతోషం అని చెప్పాను. అయితే ఇది జరిగి వన్ మంత్ అవుతుంది అక్క. అయితే వెంటనే నా బిడ్డ మారాడు అని నేను అనుకోలేదు, చూద్దాము ఎలా ఉంటుందో భవిష్యత్తు అని అనుకున్నాను. ఏదో ఆ తొందరపాట్లో చెప్పాడేమో, నేను మారానమ్మా అని చెప్పాడేమో అని అనుకున్నాను. నా బిడ్డ ఎక్కుళ్ళు ఏడ్చి, అమ్మా ఇంక నేను పాపపు జీవితాన్ని జీవించను, ఎవరు లేని ఒక అనాథ బాలికే ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తే, అందరూ తూలనాడిన యోసేపుని ఆ విధంగా ఆశీర్వదిస్తే, నేను ఎందుకు మిమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నాను మమ్మీ, ఇంకా నేను మిమ్మల్ని చిత్రహింసలు పెట్టను, నా పాపపు జీవితాన్ని అంతటికి విముక్తి ఇక నుండి లభిస్తుంది మమ్మీ, నేను మీకు ఇష్టానుసారంగా మీరు చెప్పినట్టు నేను జీవిస్తాను మమ్మీ అని చెప్పి నా బిడ్డ ఏడ్చాడు. అయితే ఆ తొందరపాటులో నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. కానీ పాస్టమ్మ గారు, ఈ వీక్ మొత్తం నా బిడ్డ తాగుడుకి వెళ్ళలేదు, నా బిడ్డ కాలేజీకి వెళ్ళాడు, మేమేది చెప్తే అది వింటున్నాడు. మేము మా ఇంట్లో క్రిస్మస్ పండుగ జరుపుకోక 5 సంవత్సరాలైంది పాస్టమ్మ గారు. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సంతోషకరమైన శుభ వర్తమానం నేను నీకు చెప్పాలి, ఎందుకంటే 1 మంత్ నేను నా బిడ్డ పరిస్థితిని అంతా గమనించాను. ఇప్పుడు నా బిడ్డ మారు మనసు పొందాడు. మా ఇంట్లో ఎంతో సంతోషం. 5 సంవత్సరాల క్రితం మేము అలాంటి పండుగను చేసుకున్నాం. ఈ సంవత్సరం చాలా గొప్పగా మేము క్రిస్మస్ పండుగను జరుపుతాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అయితే మీకు నేను చెప్పదలసింది ఏంటంటే, మా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. మాకు ఏమీ వద్దండి, మీ నుంచి మేము ఏమీ ఆశించము. మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో నా గురించి, పాస్టర్ గారి గురించి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డల గురించి మీ అనుదిన ప్రార్థనలను మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేయించున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన మా సంఘ సభ్యులందరండి, ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీయే, ప్రత్యేకంగా ఎవరికి వారే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారండి. ద్వేషించేవారు ఒక్కరునూ లేరు. అందరూ ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ చాలా ప్రేమిస్తారు. మీ ప్రేమను బట్టి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించుకున్నాను. అయితే మీరు ఎవరన్నా పాల్గొనాలంటే మంగళవారం జరగబోయే ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. మీరు మీ కుటుంబాలు దేవుడు 100 ఆశీర్వదించునుగాక. నవనూతన కృప మీరందరూ పొందుకొందురుగాక. ఆమేన్.